ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఆధ్యాత్మిక చిన్న ఇతివృత్తాలు మనం చెప్పుకుంటూ ఉన్నాం. మానవ జీవితంలో ఆధ్యాత్మిక ఒక భాగం అయినట్టయితే మనిషి హాయిగా సుఖంగా ఇలాంటి ఒత్తిళ్లు లేకుండా జీవించడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడంతా కూడా ఉరుకుల పరుగుల జీవితం, స్ట్రెస్, ఒత్తిడి ఎక్కువైపోయింది జనాల మీద. ప్రతి వాళ్ళు ఉదయం నుంచి రాత్రి దాకా పనిచేయడం, మళ్ళీ రేపు పరిగెత్తాలని చెప్పేసి అనుకోవడం, ఆ పనుల ఒత్తిడిలోనే జీవితాన్ని గడుపుతున్నారు. అలా కాకుండా ప్రశాంతమైన మనస్సు, ప్రశాంతమైన నిద్ర, ప్రశాంతమైన వాతావరణం ఉన్నట్టయితే మనిషి సుఖంగా జీవిస్తాడు, చాలా కాలం జీవిస్తాడు, ఆరోగ్యంగా కూడా ఉంటాడు. అందుకోసం మనకు సద్గురువులు అనేవాళ్ళు మొదటి నుంచి కూడా జ్ఞానాన్ని బోధిస్తూ ఉంటారు. వాళ్ళు చెప్పేదంటే నాకు తెలియదా అని చెప్పేసి కొంతమంది అనుకుంటారు. కానీ సద్గురువులు అనేవాళ్ళు, మంచి గురువులు, నిజమైన గురువులు మంచిగా బోధిస్తారు. ఎప్పుడైనా దాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా మనకు ఉంటుంది. అలాంటి వాటిల్లో కొంతమంది మనకు రెండు పాజిటివ్ అండ్ నెగిటివ్, సానుకూల దృక్పథం, వ్యతిరేక దృక్పథం, రెండు దృక్పథాలు ఉంటాయి. కొంతమంది ఏం చేస్తారు, వ్యతిరేక దృక్పథాన్ని, అననుకూల దృక్పథాన్ని పెంచుకుంటారు. అలాంటి వాళ్ళకి ప్రతిదీ వ్యతిరేకంగానే కనబడుతుంది. సానుకూల దృక్పథం ఉన్నవాళ్ళు ప్రతిదాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటారు. అలా ఒక సద్గురువు గారు ఒక చోట శిష్యులందరితో బోధ చేస్తున్నాడు. వాళ్ళందరికీ కూడా దేవుణ్ణి పూజించడం వల్ల, అంటే దైవ సేవ చేయడం వల్ల, భక్తి అంటే సేవ, భజ్ సేవాయాం అని దాని యొక్క వ్యుత్పత్తి. అందుకోసం భక్తి అంటే సేవ అని అర్థం. దైవభక్తి, మాతృభక్తి, పితృభక్తి, దేశభక్తి, ఇవన్నీ భ్రాతృభక్తి. భక్తి అంటే సేవ చేయడం, వాళ్ళకి మనకి చేతనైనంత సహాయం చేయడం, సేవ చేయడం అని అర్థం. ఈ దైవ సేవ గురించి ఆయన చెప్తూ దైవ సేవ చేయడం వల్ల కలిగే ఫలితాలన్నీ కూడా వివరిస్తున్నాడు. శిష్యులంతా కూడా జాగ్రత్తగా వింటున్నారు. అందరూ వింటున్నారు, కానీ దాంట్లో ఒక వ్యతిరేక భావం కలవాడు, నాస్తిక దృక్పథం కొంత ఉన్నవాడు. ఇప్పుడు నాస్తికుడు అంటే ఏంటంటే మనం అన్నదాన్ని కాదనడం, లేదా దాన్ని నమ్మకపోవడం, వ్యతిరేకించడం, ఇలాంటి కొన్ని లక్షణాలు అతనిలో ఉంటాయి. ముఖ్యంగా దేవుణ్ణి కాదనటం, ఇలాంటివన్నీ చెప్తున్నాడు. కాబట్టి ఇదేంటి ఇవన్నీ చెప్తున్నాడు, ఇవన్నీ చేస్తే వస్తాయా చస్తాయా, అనవసరంగా ఇవన్నీ బోధిస్తున్నాడు కదా అనిపించింది మనసులో. అనుకొని గురువుగారితో అన్నాడు, అయ్యా గురువుగారు, మీరు దేవుడు దేవుడు అని చెప్తున్నారు, దేవునికి ఈ పూజ ఆ పూజ, లేకపోతే దండం పెట్టు, గుళ్ళోకి వెళ్ళు, ఇవన్నీ చెప్తున్నారు. దీనివల్ల ఏం ఫలితం ఉంటుంది? అక్కడ అవన్నీ కూడా మనం పెట్టుకునే విగ్రహాలే, మనం కట్టిన గుళ్ళే కదా. కాబట్టి దేవుడు ఎక్కడ ఉంటాడు, ఎట్లా ఉంటాడు, అసలు ఎప్పుడైనా మీరు చూసారా, అలా ఉంటాడా దేవుడు, ఏమిటి అని చెప్పేసి అడిగాడు. అడిగేసరికి ఆయనకు ఆశ్చర్యం వేసింది. నాయన, నేను నీకు ప్రత్యేకంగా బోధ చేయదలుచుకున్నాను. ఇప్పుడు నలుగురిలో చెప్తే నీకు అర్థం కాదు. చెప్పడం కాకుండా ఒక విషయం చెప్తాను రా అని దగ్గర పిలుచుకొని ఆయన చెవులో ఏదో బోధించాడు. నేను చెప్పినట్టుగా నువ్వు చేస్తానంటే, ఇప్పుడు నేను చెప్పింది చేసి ఒక నెల తర్వాత నువ్వు రా అని చెప్పేసి ఆయనకి ఏదో బోధించి పంపించేశాడు. సరే అని చెప్పేసి అనుకున్నాడు అతను. చూద్దాం, ఈయన చెప్పి నిజమైన ఈయన చెప్పింది ఏంటో, ఏదో చెప్పాడు కదా, చూద్దాం దీనికే సంబంధం ఉంది, ఆయన కూడా చేసి చూద్దామని చెప్పేసి ఇంటికి వెళ్ళాడు. ఆ గురువుగారు ఏం చెప్పాడంటే, ఒక 20 కిలోల మట్టి తీసుకొని మీ ఇంటి మీద, మేడ మీద ఒక తొట్లోనో లేకపోతే దేంట్లో డబ్బాలోనో పోసేసి, దాంట్లో ఒక ఆనప గింజ, ఆనప అంటే సొరకాయ గింజ ఒకదాన్ని దాంట్లో నాటు, రోజు నీళ్లు పోస్తూ ఉండు. నెల రోజుల తర్వాత ఆ తీగ పెరిగి కాయలుగా వస్తుంది. ఆ కాయలన్నీ బాగా కాసిన తర్వాత ఎన్ని కాయలను లెక్కబెట్టి ఆ కాయలు తీసుకొని రా నా దగ్గరికి అని చెప్పాడు. నేను జాగ్రత్తగా విన్నాడు. దీనికి దానికి ఏం సంబంధం, దేవుడికి దీనికి ఏం సంబంధం మనసులో ఉంది. కాబట్టి చేసి చూద్దాం, ఏం చెప్తాడో చూద్దామని చెప్పేసి అనుకొని, కొంతమంది ఏంటంటే చేస్తే కానీ తెలియదు, అందుకోసం చేసి చూద్దామని చెప్పేసి అనుకొని ఆయన రెడీ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయాడు. గురువుగారికి నమస్కారం చేసేసి, సరే మీరు చెప్పింది చేసి చూస్తాను, నేను అడిగిన దానికి సమాధానం రావాలి అన్నాడు. సరేనాయన నువ్వైతే వెళ్ళి నేను చెప్పిన పని చెయ్యి అని చెప్పేసి అన్నాడు. అనగానే సరే అని చెప్పేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి మర్నాడే
మట్టి మంచి సారవంతమైన మట్టి తీసుకొచ్చేసి 20 కిలోల మట్టి పెద్ద డబ్బాలో పోసేసాడు. దాంట్లో ఒక ఆనప గింజ, సొరకాయ గింజ, మంచి గింజ తీసుకొచ్చి నాటేశాడు. నాటేసి నీళ్ళు పోసాడు. రోజు కాసిన నీళ్ళు పోస్తున్నాడు. కొన్ని రోజులకు మొలకొచ్చేసింది, పెరిగింది, తీగ బాకింది, మొత్తం మేడంతా వ్యాపించింది. అంతటా పాకిపోయి కాయ పిందెలు పడ్డాయి. ఆ పిందెలు కాస్త పెద్ద కాయలు అయిపోయినాయి, పెద్ద పెద్ద కాయలు వచ్చేసినాయి. దాదాపు మొత్తం బాగా కాయలు కాసేసరికి ఆ నెల 45 రోజులు అయ్యేసరికి 42 కాయలు వచ్చాయండి. చాలా ఆశ్చర్యపడ్డాడు. అయ్యా గురువుగారు అని చెప్దామని చెప్పేసి అనుకుని పరిగెత్తి వచ్చాడు. వచ్చి మీరు చెప్పారు కదా ఇప్పటికి 45 రోజులే నాకు చెప్పి, నేను చేశాను 42 కాయలు వచ్చాయంటే, ఆయన అవన్నీ కాయలన్నీ కోసుకొని తూకం వేయించి తీసుకురా అన్నాడు. ఇదేంటి ఈయనేం చేసుకుంటాడు ఈ కాయలు అని చెప్పేసి అనుకొని సరే అని చెప్పి తూకం వేయించాడు. 42 కాయలను తూకం వేస్తే అవి 100 కిలోలు, ఒక టన్ను బరువు ఉన్నాయి. ఆ టన్ను బరువు ఉన్నటువంటి ఆ కాయలను బండి మీద తీసుకొచ్చి గురువుగారి ముందు బండి ఆపి లోపలికి వచ్చాడు. గురువర్య, నేను అడిగిన ప్రశ్నకు దీనికి ఏమైనా సంబంధం ఉందా? నేనేమడిగాను? దేవుడు ఎలా ఉంటాడు, ఎక్కడ ఉంటాడు, ఏం చేస్తుంటాడు అని అడిగాను. మీరేమో ఏదో విత్తనం నాటమన్నారు, విత్తనం నాటాను, కాయలు వచ్చాయి, కాయలు పట్టుకొచ్చాను, మరి ఇప్పుడు చెప్పండి సమాధానం అని అడిగాడు. నాయన, నువ్వు నాటింది ఎంత విత్తనం? 1 గ్రాము కూడా లేదు. 1 గ్రాము కూడా లేనటువంటి విత్తనాన్ని మట్టిలో నువ్వు నాటితే నీకు 100 కిలోల కాయలు వచ్చేసాయి. ఇది ఎలా సాధ్యమైంది అని అడిగాడు. ఈ దైవలీ లేకుంటే ఏమంటావు దీన్ని? విత్తనంబున మరి వృక్షంబుని మిడించి చిత్రంబుగా గారెడి చేయువాడా, జాషువా అంటాడు. ఆ చిన్న విత్తనంలో మరిగింజ ఎంత ఉంటుంది? ఇంత ఉంటుంది, మహావృక్షం వచ్చేస్తుంది దాంట్లో. అలాగే చిన్న 1 గ్రాము కూడా లేనటువంటి ఈ ఆనప గింజ, సొరకాయ గింజలో నీకు ఇన్ని కాయలు వచ్చేసాయే, ఇది ఎలా సాధ్యమైంది? మనం చేయగలమా దాన్ని? చేయలేం కదా. ఏదో ఒక దివ్యశక్తి ఉంటేనే అది వస్తుంది. కాబట్టి లోకంలో జరిగే ప్రతి సంఘటన వెనకాల దైవతత్వం అనేది ఇమిడి ఉంటుంది ఆయన. కాబట్టి ప్రతి దాని వెనక మనం చూసినట్టే, చూసే దృక్పథాన్ని బట్టి ఉంటుంది. ఏం లేదంటే ఏది ఉండదు. కాబట్టి నీకు అర్థమైపోయి ఉంటుంది నేను చెప్పినటువంటి ఈ ఇతివృత్తం. ఇంత చిన్న దాంట్లో అంత పెద్ద ఎన్ని కాయలు వచ్చాయంటే దాని శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత చైతన్యం ఎక్కడి నుంచి వచ్చింది? విశ్వచైతన్య స్వరూపుడు భగవంతుడు. ఆ విశ్వచైతన్యాన్ని ఆ చిన్న గింజలో ఇమిడించేసి 100 కిలోల కాయలుగా తయారు చేశాడు. అందువల్ల సృష్టిలో ఏది జరిగినా కూడా దాని వెనకాల ఆ చైతన్యం అనేది ఉంటుంది. ఆ చైతన్యమే అంతర్బహిష్ట సర్వం వ్యాప్య నారాయణ స్థిత. లోపల బయట అంతటా ఉంటాడు భగవంతుడు, లేని చోట ఎక్కడ ఉంటుంది? అందువల్ల నువ్వు నాటినటువంటి ఆ గింజలో కూడా ఉంది నాయన. ఆ తత్వమే, ఆ చైతన్య తత్వమే ఇన్ని కాయలుగా ఇచ్చేసింది. అందువల్ల దేవుడు ఎక్కడుంటాడు అని మనకు అనుకునేటువంటి ఏదో రూపంలో కనబడమని మనకు అనిపించడు. ఇలాగే జరిగేటువంటి కార్యక్రమాల్లో మనం కనుక అన్వేషించగలిగితే బ్రహ్మాండంగా ఆయన దర్శనం కలుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా సరే నువ్వు ఆ దైవభావంతో జీవించినట్టయితే నీకు తప్పకుండా ప్రతి అంశంలోనూ దైవత్వం కనిపిస్తుంది అని చెప్పేసి ఆ గురువుగారు బోధించారు. ఆయన పరమ ఆస్తికుడిగా మారిపోయాడు. చాలా సంతోషపడ్డాడు. ఆ పిల్లవాడు అప్పటి నుంచి వరుసగా క్రమంగా గురువుగారి దగ్గర రావడం, ఆయన దగ్గర విషయాలు నేర్చుకోవడం, ఆయన ఆధ్యాత్మిక ప్రవృత్తిని బాగా పెంచుకొని గొప్ప భక్తుడిగా మారి చివరికి మోక్షాన్ని కూడా పొందాడు. అందువల్ల మనం చేసే కర్మల్లోనే దైవత్వం ఇమిడి ఉంటుంది, ఆ దైవశక్తి ఇమిడి ఉంటుంది. ఆ దైవశక్తిని గమనించడం అనేది మన దృష్టిని బట్టి ఉంటుంది. అందువల్ల ఆ దైవత్వాన్ని గమనించి ముందుకు సాగాలి అని చెప్పేసి మనకి ఇతివృత్తం చెప్తుంది. ఇలా లోకంలో జరిగే సంఘటనలు, మన జీవితంలో జరిగే సంఘటనలు ఇవన్నీ కూడా దైవతత్వాన్ని అందిస్తూ ఉంటాయి. అలాంటి విషయాలను మరికొన్ని తర్వాతి భాగంలో తెలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వే భవంతు సుఖినః. సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు. మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. స్వస్తి.